లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక వ్యాపారి 30 మామిడి పండ్లను అమ్మగా 6 మామిడి పండ్లు కొన్న వెల నష్టంగా వచ్చినది. అయినా నష్ట శాతము ఎంత? చూడండి, 30 మామిడి పండ్లు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 30 మామిడి పండ్ల కొన్న వెల మైనస్ 6 మామిడి పండ్లు కొన్న వెల సమానం. కాబట్టి చూడండి, ఇక్కడ 30 మామిడి పండ్లు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ 24 మామిడి పళ్ళ కొన్న వెలకు సమానం. ఇక్కడ కొన్న వెల ఇది షార్ట్ కట్ మెథడ్ అంటే ఎంతంటే 30. కొన్న వెల 30 కింద తీసుకుని నష్ట శాతము ఈజ్ ఈక్వల్ నష్టము బై కొన్న వెల ఇంటూ 100. 6 ఎకం 5 సార్లు 5 ఎకం 20%. సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 20%. ఇక్కడ కొన్న వెల మనకి 30 తీసుకోవాలి. ఇది షార్ట్ కట్ మెథడ్. ఆన్సర్ ఈజ్ 20%. లాస్ ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యాపారి 2 వస్తువులను 50,000కు కొని అమ్మగా మొదటి దానిపై 20% లాభం, రెండవ దానిపై 30% నష్టం వచ్చినది. మొత్తం మీద అతడికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయినా మొదటి దాని కొన్న వెల ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 100 తీసుకోండి. ఇక్కడ మొదటి దాని మీద మొదటి వస్తువు ఏ అనుకుంటే 20% లాభము, రెండవది 30% నష్టం కాబట్టి 70 తీసుకోండి. దీంట్లో సబ్ట్రాక్షన్ తీసివేయండి. ఇక్కడ 120లో నుంచి 100 తీసేస్తే 20, 100లో నుంచి 70 పోతే 30. ఇక్కడ ఏదో వచ్చింది 0 క్యాన్సిల్ చేస్తే 3:2. 2 వస్తువులు కొన్న వెల అంటే 2 వస్తువులు అంటే ఎంత? 5. A + B = కొన్న వెల 50,000 అయితే ఏ కొన్న వెల అంటే ఏ అంటే 3 అనగా ఎంత అని చూడండి. 3 × 50,000 డివైడెడ్ బై 5 టేబుల్ దీంట్లో పోతే ఏ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 30,000. మొదటి దాని కొన్న వెల ఆన్సరు 30,000, 30,000. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినది. మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయినా రెండవ గుర్రం కొన్న వెల ఎంత? ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఇక్కడ 100 తీసుకోండి. ఇక్కడ ఏ గుర్రం ఏమో 6% నష్టం కాబట్టి 96, బి గుర్రం ఏమో లాభం కాబట్టి 107.5. సో తీసివేస్తే అవుతుంటే 7.5:6 ఇంటూ 10 చేయండి. ఎందుకంటే పాయింట్ పోవాలి కాబట్టి 75:60 15 ఏకం క్యాన్సిల్ చేస్తే దీంట్లో 5:4. ఈ రెండింటి యొక్క మొత్తము అంటే 5 + 4 9 రెండు కలిపితే మనకి కొన వెల ఎంత అంటే 72,900 అయితే రెండవ గుర్రము అంటే బి ఎంత? బి అంటే 4 అనగా ఎంత? చూడండి, 4 × 72,900 డివైడెడ్ బై 9. 9 ఏకం 9 8 1 0. సో ఇక్కడ మనకి హెచ్చ వేసుకుంటే 32,400. సో ఆన్సర్ ఈజ్ 32,400. లాభం. రెండవ గుర్రమును 15% నష్టముకు అమ్మినాడు. మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయినా రెండవ గుర్రం కొన్న వెల ఎంత? చూడండి, ఇక్కడ లాభం కానీ నష్టం కానీ లేదంటే 100%. ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి 130, నష్టం అంటే 85. 15% నష్టం కాబట్టి 85 తీసివేస్తే 15:30 15 ఏకం 1:2. సో అమ్మిన వేళ 30% లాభం వచ్చింది కాబట్టి అమ్మిన వేళ ఇచ్చాడు 130 = 78,000 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, 100 × 78,000 డివైడెడ్ బై 130. 0 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 6 times. సో 60,000. సో మొదటి గుర్రము కొన్న వెల ఈజ్ ఈక్వల్ 60,000 అయితే రెండవ గుర్రము మొదటి గుర్రము అంటే ఏ అంటే 1 ఈజ్ ఈక్వల్ 60,000 అయితే బి 2 అనగా ఎంత? అది 2 × 60,000 డివైడెడ్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ 1,20,000. సో రెండవ గుర్రము ఖరీదు 1,20,000. లాభ నష్టాలు. భాగం 15% నష్టమునకు, మిగిలిన భాగం 12% నష్టమునకు అమ్మిన మొత్తం మీద 6% నష్టం వచ్చినది. అయినా మొదటి భాగంలోని బస్తాల సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ మొత్తం మీద 6% నష్టము అంటే 100లో నుంచి 6 తీసేస్తే 94. ఇక్కడేమో 15% నష్టం మొదట కాబట్టి 85. ఇక్కడ 12% నష్టం కాబట్టి ఇక్కడ 100లో నుంచి 12 తీసేస్తే 80. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 6 + దీంట్లో నుంచి పెద్దదానిలో చిన్నదాన్ని తీసేస్తే 9. 2:3. సో ఇక్కడ మనకి 2 + 3 అంటే మొత్తం బస్తాల సంఖ్య 5 అనగా 25,000 అయితే మొదట భాగంలో బస్తాల సంఖ్య మొదట 15% నష్టపోయినవి 2 అని అర్థం. 2 అనగా ఎంత అంటే చూడండి, 2 × 25,000 డివైడెడ్ బై 5. 5 ఏకం 5 5 25. సో 10,000 బస్తాలు. 10,000 బస్తాలు. ఓకే, 10,000 బస్తాలు. మనకి ఆన్సర్ ఈజ్ 10,000.